అయోమయం అద్దింటి పాటలు. ఈ కామెడీ కథను రచించిన వారు ఎస్కే సన్నీ గారు. ఈ కథ జనవరి 2008లో ఆంధ్రభూమిలో ప్రచురితమైంది. అయోమయం ఉస్సురుమంటూ నడుస్తున్నాడు. ఇల్లు దగ్గర పడే కొద్దీ గుండెల్లో దిగులు పుట్టుకొస్తోంది. ఇంటికి వెళ్ళగానే తన భార్యామణి మళ్ళీ సొద మొదలెడుతుంది. అయోమయం స్కూల్లో ఓ టీచరు. స్కూల్లో బెత్తం చూపించి పిల్లల్ని బెదిరిస్తాడే కాని ఇంట్లో మాత్రం భార్య చూపుడు వేలు చూపిస్తేనే బెదిరిపోతాడు. భార్య మాటకి ఏనాడైనా అడ్డంగా వాదించాడో ప్లగ్లో వేలు పెడతాననో బావిలో దూకుతాననో బెదిరిస్తుంది. చివరికి చేసేదేం లేక అన్నిటికీ గంగిరెద్దులా తలాడిస్తూ ఈ స్థితికి వచ్చేశాడు సదరు అయోమయం. అయోమయానికి పెద్ద ఆస్తిపాస్తులు లేకపోయినా తాత ముత్తాతల నాటి ఓ ఇల్లు ఉంది. చూడడానికి భూత్ బంగ్లాలా ఉన్నా వేసవి కాలంలో చల్లగా, వానాకాలంలో వెచ్చగా, నీళ్లు కరువైనప్పుడు బావితో పాటు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ వారం రోజుల నుండి భార్య కామాక్షి వల్ల ఓ సమస్య వచ్చి పడింది అయోమయానికి. వారం రోజుల కిందట కామాక్షి తన పిన్ని కూతురింటికి గృహప్రవేశానికి వెళ్ళి వచ్చింది. అప్పటి నుండి మొదలైంది పోరు. వాళ్ళిల్లు ఎంతో అందంగా ఉందని, సెపరేట్ బెడ్రూము, చక్కని షోకేసులతో, కింద మార్బుల్స్ పరిచి అన్ని హంగులతో చూడముచ్చటగా ఉందని, ఉంటే మనం అలాంటి ఇంట్లోనే ఉండాలంటూ పట్టుపట్టి కూర్చుంది. అదెలా కుదురుతుంది అని అయోమయం అంటే, ఎందుకు కుదరదు, మనం ఈ ఇల్లు అద్దెకి ఇచ్చేసి ఓ చక్కటి అద్దె ఇల్లు చూసుకుని అందులో చేరిపోతే సరి అంటూ తేలికగా ఓ చెత్త సలహా పారేసింది. అనవసరపు ఖర్చు అని అయోమయం వద్దని ఎంత వాదించినా లాభం లేకపోయింది. వినే రకం కాదని చివరకు సరేనని బలవంతంగా ఒప్పుకున్నాడు. అప్పటి నుండి అద్దె ఇళ్ల వేటలో పడ్డాడు. చాలా వరకు చూసినా ఏవీ నచ్చలేదు అయోమయానికి. తిరిగి తిరిగి విసుగొచ్చేటట్టుంది. చివరికి ఏమిటి సార్, సొంతిల్లు పెట్టుకుని అద్దె ఇంటి కోసం వెతుకుతున్నారు అంటూ జనమంతా తన్నో వెర్రి వెంగళప్ప కింద చేర్చి మాట్లాడుతున్నారు. ఇంట్లోకి అడుగు పెడితే చాలు ఇల్లు దొరికిందా అంటూ తన చెవిన ఇల్లు కట్టుకుని మరీ నసపెడుతుంది కామాక్షి. ఇల్లు దగ్గర పడ్డంతో ఆలోచనల నుంచి బయటకొచ్చాడు. స్వేచ్ఛగా బయట తిరిగి బోనులో ప్రవేశించే ఎలకలా ఉంది నా పరిస్థితి అనుకుంటూ ఇంట్లోకి అడుగుపెట్టాడు. కామాక్షి తన భారీ శరీరాన్ని భారంగా మోస్తూ పళ్ళన్నీ బయట పెట్టి నవ్వుతూ ఏమైంది, వెళ్ళిన పని ఎదురొస్తూ అడిగింది. నా పిండా కూడా అయింది కోపంగా అన్నాడు. అసలే ఇళ్ల కోసం తిరిగి తిరిగి అలసి ఇంటికి రాగానే కనీసం ఓ కప్పు కాఫీ అయినా ఇవ్వకుండా గుమ్మంలోనే నిలదీసినట్లు అడిగేసరికి చిర్రెత్తుకొచ్చింది అయోమయానికి. అంతే, భర్తని కళ్ళతోనే కాళికాదేవిలా ఒక్క ఉరుమురిమింది. నోట్లోంచి మాటలు బయటపడ్డాయి అయోమయానికి. అది కాదు కాముడు, గాలిదుమారం వీధిలో ఇప్పుడే ఒక ఇల్లు చూసొస్తున్నాను. నువ్వు చెప్పినట్టు ఇల్లు అన్ని హంగులతో చక్కగా చూడముచ్చటగా ఉంది. కాకపోతే 4వ అంతస్తులో ఉంది అంటూ టూత్పేస్ట్ యాడ్లోలా పళ్ళికిలించాడు. అయితే ఇంకే, రేపే మన ఇల్లు ఖాళీ చేసేసి అందులో చేరిపోదాం ఉత్సాహంగా అంది. ఏమిటి చేరిపోయేది? స్కూలుకి, కూరగాయలకి, పాలకి ఇలా రోజుకి 4 సార్లు ఎక్కి దిగేసరికి 40 రోజులు బతకాల్సిన వాడిని 4 రోజులకే గుటుక్కుమంటాను. అసలే బక్కప్రాణిని కోపాన్ని దిగమింగుకుంటూ అన్నాడు. అయితే మరెలా? ఏంటి, నే చస్తేనా? పర్వాలేదులే, నీకు పెన్షన్ వస్తుంది, హాయిగా బతకొచ్చు. నేను పైకెళ్ళి మరింత హాయిగా ఉంటాను. మీకంత వేళాకోళంగా ఉందా? ఇంటి గురించి మాట్లాడకుండా జరగని వాటి గురించి మాట్లాడుతున్నారు కసురుకుంది. కాముడు, మన ఇంటికేం తక్కువ, పాతదనే కాని అన్ని సదుపాయాలు ఉన్నాయి. పిల్లలకు నాకు స్కూళ్ళకి దగ్గర. అదే అద్దెల్లైతే ఎంత దూరంలో దొరుకుతుందో. అదీ కాక అద్దె నెలకు 4,000 పెట్టాలి. అదే డబ్బు దాచితే వాళ్ళ చదువులకు ఉపయోగపడుతుంది. కాస్త ఆలోచించు భార్యను స్థిమితపరిచే ఉద్దేశంతో అన్నాడు. ఏమిటి మళ్ళీ మొదటికొచ్చారు? నేను వీధిలో అందరికీ చెప్పేశాను మనం తొందరలోనే ఇల్లు ఖాళీ చేయబోతున్నామని. ఎవరైనా చేరే పనైతే చెప్పమనీను. అన్నట్టు మొన్నటికి మొన్న ఏమైందో తెలుసా? ఓ 4 మనుషులు వచ్చి, అమ్మా మేము హారర్ టీవీ సీరియల్ తీయబోతున్నాము, అందుకోసం ఓ 4 రోజుల పాటు
మీ ఇల్లు అద్దెకిస్తారా అంటూ అడిగారు. నాకు తల కొట్టేసినంత పని అయింది. అందుకే నలుగురిలో మనం నవ్వుల పాలు కాకుండా ఓ మంచి ఇల్లు చూసుకుని చేరిపోదాం. మీకు ఇల్లు వెతకడం కష్టమైతే నేను ఐడియా చెబుతాను. ఏంటది విసుగ్గా అన్నాడు. మా పెద్దమ్మ కొడుకు లేడు ఏదో చెప్పబోయింది. మధ్యలోనే అయోమయం అడ్డు తగులుతూ, ఎవరు ఇంట్లో ఎవరూ లేనప్పుడు పని మనిషిని అల్లరి చేస్తే అది లాగి లెంపకాయ కొట్టి ఈడ్చి వీధిలోకి లాక్కెళ్ళినప్పుడు వీధిలో అంతా గలాట అయిందే, అతని గురించా అంటూ ఇంకా ఏదో చెప్పబోయి భార్య వంక చూశాడు. భార్య గుడ్లురిమి పిల్లలు వింటున్నారంటూ సైగ చేసేసరికి నోరు మూసేశాడు. వాడికెవడో ఇళ్ల బ్రోకర్ తెలుసట, ఫోన్ చేసి అడ్రస్ కనుక్కుంటాను. ఒకసారి అతని దగ్గరికి వెళ్ళి రండి, మీకే శ్రమ ఉండదు. ఎంత తొందరగా ఇల్లు దొరికితే అంత తొందరగా ఈ దిక్కుమాలిన కుంప ఖాళీ చెయ్యొచ్చు విసురుగా అంది. తన తాత ముత్తాతల నాటి ఇంటిని దిక్కుమాలిన కుంప అనగానే సర్రున కోపం వచ్చింది అయోమయానికి. అంతేనా? నీ మాట నీదేనా? కోపంగా అడిగాడు. అంతే మరి, ఖచ్చితంగా అంది. నేను కుదరదంటే కాస్త ధైర్యం కూడదీసుకుని అన్నాడు. అక్కడే ఉన్న ప్లగ్ వంక తన వేలి వంక కళ్లతో మార్చి మార్చి చూపించింది, అందులో పెట్టేస్తానంటూ. కర్మరా భగవంతుడా, ఏం రొంపిలోకి దించావయ్యా అంటూ నెత్తిని చెయ్యి పెట్టుకుని కూర్చుండిపోయాడు. మరుసటి రోజు అడ్రస్ కనుక్కుని వెళ్ళాడు. అదేదో గొడౌన్లా ఉంది. తలుపు మీద కొడుతూ ఎవరండి లోపల నీరసంగా పిలిచాడు. కొంతసేపటికి ఓ నల్లటి తుమ్మముద్దు లాంటి ఓ వ్యక్తి వచ్చి ఎవరు కావాలి నొసలు చిట్లిస్తూ అడిగాడు. ఇక్కడ ఇళ్ల బ్రోకర్ ఎవరో ఉన్నారట నసుగుతూ నిలబడ్డాడు. ఏంది బే, మా భైరవన్నను బ్రోకరు గ్రేకరు అని పేలుతుండావు, చెండాలు తీస్తాను బిడ్డా కర్కశంగా అన్నాడు. నాకు అద్దెకి ఇల్లు కావాలి, అన్నను కలవాలి అతడి తీరుకు భయపడిపోతూ అన్నాడు. సరే పద అంటూ అయోమయాన్ని లోపలికి తీసుకుపోయాడు. లోపలంతా చీకటిగా ఉంది. గొంతు వినబడుతోంది, ఆకారం కనిపించడం లేదు. కళ్ళు నులుముకుని చూశాడు. చీకట్లోనే కలిసిపోయేటట్లు నల్లటి రంగులో ఓ భారీ విగ్రహం కూర్చొని ఉంది. అతని కళ్ళు జీరో క్యాండిల్ బల్బుల్లాగా ఉన్నాయి. అతన్ని చూడగానే వణుకు మొదలైంది అయోమయానికి. ఇతను అద్దెకి ఇల్లు చూపించేవాడా లేక సమాధికి దారి చూపించేవాడా? భగవంతుడా, ఏమిటి నాకీ పరీక్ష? ఎవరిని మర్డర్ చేయాలి? అతని గొంతు వింటూనే ఉలిక్కి పడ్డాడు. అది నాకు అద్దెకు ఇల్లు తడబడుతూ అన్నాడు. అద్దెకు ఇల్లు కావాలా? శిథిలావస్థలో ఉన్న ఇల్లు పెళపెళామంటూ విరిగిపడుతున్నట్టుగా నవ్వాడు. అవును, అతని నవ్వుకు బెదిరిపోతూ అన్నాడు. మాకు మర్డర్ల గిరాకీ ఎక్కువగా ఉంది, 2 రోజుల్లో కనబడు, ఇల్లు చూసి పెడతా అన్నట్టు నా కమిషన్ 2000 ఇల్లు చూపించగానే స్పాట్ పేమెంట్గా ఇచ్చేయాలి. నఖరాలు చేశావో సాల్తి గల్లంత అయిపోద్ది వేలుతో బెదిరిస్తూ అన్నాడు. సరేనంటూ వెనుతిరిగాడు. నా భార్యలాగే వీడు నన్ను వేలు చూపించి బెదిరిస్తున్నాడు. అసలు నా అడ్రస్సు, అద్దె ఎంతలో కావాలో, ఎలాంటి ఇల్లు కావాలో వివరాలేవీ అడగలేదే. పోనీ నేనే చెబితే? వద్దులే, మళ్ళీ అతని ఉగ్రరూపం ఏ విధంగా చూడాల్సి వస్తుందో అనుకుంటూ మెల్లిగా జారుకున్నాడు. బయటికి వచ్చి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. 2 రోజుల తర్వాత కామాక్షి పోరు పడలేక భైరవన్న దగ్గరకు వెళ్ళాడు. అయోమయాన్ని చూస్తూనే, ఆ తమ్ముడు, నీకు ఓ మంచి ఇల్లు చూసి పెట్టాను. మా అన్న ఉండే వీధిలోనే ఉందా ఇల్లు, తొందరలో ఖాళీ అవుతుందట, వెళ్ళి చేరిపో. ఏ కళనున్నాడో నవ్వుతూ అన్నాడు. అతను నవ్వు చూడగానే అయోమయానికి నవ్వు మీదే విరక్తి పుట్టింది. నేను మా అన్న దగ్గరికే వెళుతున్నాను, నీకిల్లు చూపించినట్టు ఉంటుంది, పద అంటూ తన బైక్ స్టార్ట్ చేసి ఎక్క అన్నట్టు సైగ చేశాడు. అయోమయంగా చూస్తూ ఎక్కాలా వద్దా అన్నట్టు బిక్కముఖం వేశాడు. ఎక్కవయ్యా బాబు అంటూ తొందర చేశాడు. భయంగా ఒక్క ఉదుటిన ఎక్కి కూర్చున్నాడు. ఏనుగు వెనకాల నక్కిన ఎలక పిల్లలా ఉంది అయోమయం పరిస్థితి. డబ్బులు తీసుకొచ్చావు కదా అడిగాడు బండి పోనిస్తూ. నీ సంగతి తెలిసి కూడా తీసుకురాకుండా ఉంటానా బాబూ అనుకుంటూ తెచ్చాను అన్నాడు. ఇప్పుడు నువ్వు చూడబోయే ఇల్లు అన్ని సౌకర్యాలున్నాయి, ఏం ఆలోచించకుండా చేరిపో. ఇంటి ఓనరు ఎవరో పనికిమాలిన సన్నాసిలా ఉన్నాడు. సొంత ఇల్లు అద్దెకి ఇచ్చేసి అద్దె ఇంట్లో దిగుతాడట, తలతిక్క వెధవ. ఇంకా ఏవో
అతనికొచ్చిన కొత్త కొత్త బూతులు తిడుతున్నాడు. అంటే నా బాపతేనన్నమాట. పాపం అతని భార్య అతన్ని ఎన్ని తిప్పలు పెట్టిందో ఈ నిర్ణయం తీసుకున్నాడు. నేను మాత్రం ఒకందుకు సంతోషించాలి. నా భార్య ఇల్లు మొత్తం పడగొట్టించి రీమోడల్ చేయిద్దామని మంకుపట్టి పట్టి కూర్చుంటే అన్ని లక్షలు ఎక్కడి నుండి తేనో. కామాక్షికి ఈ ఐడియా రానందుకు మనసులో సంతోషించాడు. ఈ ఇల్లైనా బాగుంటే త్వరగా చేరిపోవచ్చు. రోజు తన భార్య సణుకుడు తప్పుతుంది అనుకుంటూ అటూ ఇటూ చూస్తూ ఆశ్చర్యపోయాడు. అది అయోమయం ఉండే ఏరియా. ఇది మా ఏరియాలాగుందే, ఇక్కడ ఇల్లేవి ఖాళీగా లేవే, నేనన్నీ విచారించానే. మనసులో ప్రశ్నల వర్షం కురిపించుకుంటూ, సార్, ఈ ఏరియాలో ఇల్లు ఎక్కడా ఖాళీగా లేవండి ఆతృతగా చెప్పాడు. నోరు మెదపకుండా కూర్చుంటావా? ఇళ్ల సంగతి నాకు తెలుసా, నీకు తెలుసా? కసిరాడు. అయోమయం కిమ్మనకుండా చూస్తున్నాడు. ఏ ఇల్లు అయి ఉంటుందబ్బా అనుకుంటూ గుడ్లప్పగించి చూస్తుండగానే నేరుగా తమ ఇంటి ముందుకొచ్చాగింది బైకు. దిగు, ఇదే ఇల్లు అంటూ చూపించాడు. నోరు వెళ్ళబెట్టి తమ ఇంటివైపు చూస్తుండిపోయాడు. ఏంటి అలా నోరు వెళ్ళబెట్టుకుని చూస్తున్నావు? ఈగలు దూరుతాయి, నోరు ముయ్యి. ముందు నా కమిషన్ ఇచ్చి లోపలికి వెళ్ళి ఇల్లు చూసి ఎప్పుడు దిగాలో నిర్ణయించుకో దబాయించినట్టు అన్నాడు. అదే ఈ ఇల్లు. అతని మాట పూర్తి కాకుండానే, ఏంటి చూడడానికి దెయ్యాల కొంపలా ఉందనా? చక్కగా కాపరం ఉండవచ్చు. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా చెయ్యి ముందుకు చాచుతూ, ముందు డబ్బు తీ కొట్టినట్టు అడిగాడు. తన ఇంటిని తనకే చూపించి దబాయించి కమిషన్ వసూలు చేస్తున్నాడంటే వీడు సామాన్యుడు కాదు. మనసులో తిట్టుకుంటూ అన్నాడు. ఏంటి గొణుగుతున్నావు? తీక్షణంగా చూస్తూ దగ్గరకొచ్చాడు. వీడితో పెట్టుకుంటే నేను చచ్చి రేపటికి 2వ రోజు అవుతుంది. ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ చప్పున జేబులోంచి 2000 తీసి ఇచ్చాడు. విసురుగా లాక్కున్నట్టు తీసుకుని బైక్ మీద గున్న ఏనుగులా వెళ్ళిపోయాడు. అయోమయానికి ఏడవాలో నవ్వాలో తెలియడం లేదు. ఇదంతా తన భార్య వల్లే వచ్చింది. త్వరలో ఇల్లు ఖాళీ చేస్తామంటూ వీధంతా టముక్ కొట్టింది కాక ఇళ్ల బ్రోకర్ అంటూ ఈ తలకు మాసిన వాడి అడ్రస్ ఇచ్చి చచ్చింది. కనీసం నా అడ్రస్సు వివరాలు అడగాలని తెలియని తింగరోడికి ఎందుకు ఈ బ్రోకర్ పని? మనలాంటి వాళ్ళని పీక్కు తింటానికి కాకపోతే భార్య మీద పీకల దాకా కోపం వచ్చింది అయోమయానికి. ఆ కోపాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ లోపలికి వెళ్ళాడు. ప్రేమగా ఎదురొచ్చిన కామాక్షి, ఏమండి, ఇక నుండి మీకు అద్దె ఇంటి బాధ తప్పిందండి. ఇక మీరు ఏ ఇల్లు చూడక్కర్లేదు నవ్వుతూ అంది. యురేకా అని అరవాలనిపించింది. తమాయించుకున్నాడు. తన భార్యకు ఇంత మంచి బుద్ధి ఇచ్చిన ఆ భగవంతుడికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. 2000 పోతే పోయాయి. ఇంటికి రాగానే భార్య నోటి నుండి పాలకోవాలటి వార్త విన్నాడు. రేపటి నుంచి ఇళ్ల కోసం ఎవడి కాళ్ళు ఎవడి పీక పట్టుకోనవసరం లేదు. ఆనందంగా గెంతాలనిపించింది. ఎన్ని రోజులకు నా బాధ అర్థం చేసుకున్నావు కాముడు. నీలాంటి భార్య దొరకడం ఈ జన్మకు నేను చేసుకున్న అదృష్టం. భారీ డైలాగులు వల్లించాడు. ఆగండి, పూర్తిగా చెప్పకుండా అలా ఉబ్బి తబ్బిబ్బవుతారేంటి? మనకు సొంతిల్లు ఉండగా మరొకరి ఇంట్లో అద్దెకుండాల్సిన అవసరం మనకేంటి కదా సాగదీశాడు. అందుకే ఈ పాత ఇల్లు పడగొట్టించేసి రీమోడల్ చేయించాలనే ఆలోచన తట్టింది. రేపటి నుండి ఆ పనిలో ఉండండి ఖరాఖండిగా చెప్పేసింది. అంతే, నెత్తిన పెద్ద బండరాయి పడినట్టు నేల కొరిగిపోయాడు భార్య బాధితుడైన అయోమయం. కథ సమాప్తం.